హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరు ఎట్లూరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. మరొక ఇంట్రెస్టింగ్ లాగ్ అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన. యాక్చువల్లీ వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదంటే అసలు గొంతు పోయింది, మొత్తము జలుబు పోయింది. అసలు వస్తుందేమో లాస్ట్ 10 days నుంచి చూస్తున్నా, అసలు రావట్లేదు. అది ఇంకా వచ్చేటట్లేదు, ఉన్నట్టు చేసేద్దాంలే అనేసి స్టార్ట్ చేసిన వీడియో. అయితే మన ఛానల్లో ఎల్లమ్మ పండుగ సిరీస్ నడుస్తున్నాయి కదా, దాంట్లో ఇంకా ఎండింగ్కి వచ్చేసినట్టే. ఇంకొక 3 వీడియోస్ ఉన్నాయి అంతే. ఈరోజు ఎల్లమ్మ తల్లి కళ్యాణం చూడబోతారు అనమాట ఈ వీడియోలో. మా ఇంటి దేవత అయిన ఎల్లమ్మ తల్లి కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. మీరు కూడా చూసి ఆ తల్లి కృపకు పాత్రలు కాగలని కోరుకుంటున్నాను. ఇంకా డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో కళ్యాణం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసారు. సో అక్క బావగారు వాళ్ళు కూర్చుంటారు కళ్యాణం అని చెప్పినాం కదా, సో వాళ్ళు కూర్చున్నారు అనమాట. అందుకే సెంటర్ పార్ట్లో ఇక్కడ అక్క బావగారి వాళ్ళకు కంకణాలు కడుతున్నారు. అండ్ అక్కతో గౌరమ్మని చేపిస్తున్నారు. ఇక్కడ అక్క గౌరమ్మని చేస్తుంది. ఈసారి ఒక కొత్త థింగ్ యాడ్ అయింది. అదేంటంటే మేము లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం ఎల్లమ్మ పండుగ చేసినప్పుడు జస్ట్ 2 పూలదండలు మాత్రమే తెచ్చినాము. అది కూడా ఒకటి కళ్యాణంలోకి, ఒకటి అమ్మవారి గద్దె మీదకని. బట్ ఈసారి 6 పూలదండలు వచ్చారు. మేము 3 గంటలము, సో 6గురు కాబట్టి అందరూ కళ్యాణంలో కూర్చునేటోళ్ళు కూడా వేసుకుంటే బాగుంటుందని 6 తెప్పించి మా మెడలలో వేసుకొచ్చారు అనమాట. ఈ కొత్త థింగ్ ఈసారి యాడ్ అయింది. సో నాకు బాగానే అనిపించింది. కానీ ఒక థింగ్ నేను చేసింది ఏంటంటే ఇంకొక 2 ఎక్స్ట్రా తెప్పించే ఉండదు, ఎందుకని నేను లాస్ట్లో చెప్తా. సో ఇక్కడ కళ్యాణం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసారు. సో కళ్యాణం ప్రాసెస్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ చేసేది కన్యాదానమే కదా. సో ఇక్కడ పంచామృతాలతోటి అమ్మవారిది, అదే ఎల్లమ్మ తల్లిది అండ్ మునిరాజుది కాళ్ళు కడుగుతారు అన్నమాట. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు ఇక్కడ. సపరేట్గా ఉన్న పంచామృతాలని ఒక దగ్గర కలిపి వాటితో కాళ్ళు కడిగిస్తారు అనమాట. ఫస్ట్ మునిరాజు కాళ్ళు కడుగుతారు. కన్యాదానం అయిపోయింది అమ్మవారికి అండ్ మునిరాజుకి. తర్వాత జీలకర్ర బెల్లం పెట్టుడు కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మాంగళ్య ధారణ చేయాలి. దానికోసానికి పిల్ల మేనమామ అంటే ఎల్లమ్మ తల్లికి మేనమామ వాళ్ళు ఆ పుస్తకాలు పట్టుకొని అందరి దగ్గరికి పోయి ఆశీర్వాదం తీసుకొని రావాలన్నమాట. బట్ ఇక్కడ ఎల్లమ్మ తల్లికి మేనమామ అంటే దేవుడు రాలేడు కాబట్టి మన మేనమామ అంటే ఇప్పుడు నాకు మేనమామ, లేకపోతే నా తమ్మునికి పెళ్ళై ఉంటే మా తమ్ముడు, అట్లా ఎవరు ఉంటే మేనమామ వరుసైటోళ్ళు ఎవరున్నా సరే మనకేమైతే తల్లికి కూడా అదే అవుతారని భావించి వాళ్ళతోటి ఈ కొడుకలో 2 కొడుకలు వెండి కొడుకలు ఉంటాయి కదా, ఒక దాంట్లో మంగళసూత్రాలు పెట్టి పైనుంచి ఇంకొక కొడుక బోర్లు ఇచ్చి అది ఇట్లా కనబడకుండా 2 చేతులు కప్పేసి అందరి దగ్గర తీసుకుపోయి ఆ మంగళసూత్రాలను అందరూ మొక్కుతారనమాట. ఇట్లా మా మేనమామ నా మేనమామ చేసిండు అన్నట్టు. అమ్మవారికి మేనమామ అయింది ఇప్పుడు మా మేనమామ. మాంగళ్యధారణ జరగబోతుంది అనమాట.
మంగళధారణ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్ తలంబ్రాలు వేయడము. యాక్చువల్లీ అయితే మరి వాళ్ళు మర్చిపోయి చెప్పలేదా మరి ఎట్లా చెప్పలేదో నాకేం తెలియదు. యాక్చువల్లీ అయితే అమ్మవారికి బాయ్స్ వేయాలి, మునిరాజుకి అంటే పెళ్ళి కొడుకు లేడీస్ వేయాలన్నమాట. అట్లా సపరేట్గా వేయాలి. బట్ వీళ్ళు ఏంటంటే ఇద్దరితోటి కలిపి పోయించారు. నాకెందుకు అది అర్థం కాలేదు. నేను లాస్ట్ ఇయర్ చేసినప్పుడు సపరేట్గానే పోయించారు. బట్ ఈసారి కలిపి ఎందుకు పోయించారో అర్థం కాలేదు. బట్ మర్చిపోయారని నేను అనుకుంటున్నా. బట్ మాకు కూడా గుర్తులేదు. అండ్ ఇంకొక థింగ్, ఎప్పుడైనా ఒకసారి తలంబ్రాలు మనం చేతితో తీసుకున్నప్పుడు దేవత మీద కానీ దేవుని మీద కానీ ఒకరి మీదనే పోయాలి. ఇటు సగం అటు సగం పోయొద్దు. ఎందుకంటే తలంబ్రాలు ఒకరికొకరు పోసుకునేవి. మన మీద మనం పోసుకుని సగం వాళ్ళ మీద పోసేవి కావు. ఎప్పుడైనా మీకు ఒకవేళ ఛాన్స్ వస్తే తలంబ్రాలు పోసే ఛాన్స్ ఏదైనా సీతారాముల కళ్యాణం కానీ ఇట్లా ఎల్లమ్మ కళ్యాణం కానీ ఏదైనా కళ్యాణం జరిగినప్పుడు మీకు ఒకవేళ ఛాన్స్ వస్తే తెలియడానికి ఉంటుందని నేను చెప్తున్నా. సో ఒక్కసారి మనం చేయితోటి తలంబ్రాలు తీసుకుంటే ఒక్కరికే వేయాలి, మళ్ళీ ఇంకొకసారి తీసుకొని ఇంకొకరు వేయాలి. దేవునికి దేవతకి సపరేట్గా తీసుకొని వేయాలి. ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా ఛాన్స్ వస్తే యూజ్ అవుతుందని చెప్తున్నా నేను. అండ్ ఇట్లా జంటగా చేతులు పట్టుకొని జస్ట్ వడిబియ్యం మాత్రమే పోస్తారు. ఇట్లా తలంబ్రాలు మాత్రం సపరేట్గానే వేయాలి. బట్ దేవుళ్ళని అట్లా చేసిరో ఏందో అయితే నాకైతే తెలియదు. అండ్ కళ్యాణం అయిపోయింది, తలంబ్రాలు వేయడం అయిపోయింది. ఇప్పుడు వడిబియ్యం పోస్తున్నాం అన్నమాట అమ్మవారికి. అండ్ ఈ తలంబ్రాలు జస్ట్ ఇంటోళ్ళు వీళ్ళు మాత్రమే వేయాలి. చూడ్డానికి వచ్చిన వాళ్ళు వేయడానికి వీల్లేదు. ఒడి బియ్యం ఎంతమంది అయినా వేయచ్చు. చూడ్డానికి వచ్చిన వాళ్ళు, బయట వాళ్ళు ఎవరైనా వేయచ్చు ఒడి బియ్యం. తలంబ్రాలు మాత్రం ఇంటోళ్ళు మాత్రమే వేయాలి. సో కళ్యాణం అయిపోయింది కదా, ఇంకా మంగళారతి వాడుతారు అనమాట అమ్మవారికి. కళ్యాణం అయిపోయిన తర్వాత పోల్దారం తీసి, ఇప్పుడు ఈ పోల్దారము ఎవరైనా పిల్లలు కానోళ్ళు ఉంటే వాళ్ళ మెడలో వేస్తారనమాట. అండ్ ఇది కళ్యాణం మీద పోల్దారం కాబట్టి ఇంటోళ్ళు మాత్రమే వేసుకోవాలి, లేకపోతే ఇంటికి సంబంధించిన ఆడపిల్లలు మాత్రమే వేసుకోవాలని చెప్పారు. అండ్ యాక్చువల్లీ మమ్మల్ని వేసుకోమన్నారు. కొడుకు కోసం ఏమైనా ట్రై చేస్తారేమో, మీరు వేసుకోండి అన్నారు. కానీ మాకైతే ఆశలు లేవు. మాకు కొడుకొద్దు ఏమొద్దు చాలా అని చెప్పినాం, మేము వేసుకోమని చెప్పినాము. సో ఎవరు వేసుకోకపోతే కుండకేసే. కన్నుల పండుగగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో మీరు హస్తాలు వేయడము అండ్ సూర్యబోనం చంద్రబోనం ఈ ఆటను వేయడము, మళ్ళీ గద్దెకాడ వడిబియ్యం పోవడం, ఇవన్నీ నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు. ఇదే వ్లాగ్లో పెడితే లెంతీగా అవుతుందని పెట్టట్లేదు. సో ఆ వ్లాగ్ మిస్ కావద్దంటే ఏం చేయాలి తెలుసుగా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టండి. థ్యాంక్ యూ.